సిలిండర్ యొక్క ఫార్ములాస్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సిలిండర్ సిలిండర్కి ఒక టాప్ ఉంటుంది, ఒక బాటమ్ ఉంటుంది. టాపు సర్కిల్ షేప్లో ఉంటుంది, బాటము సర్కిల్ షేప్లో ఉంటుంది. అంటే ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి సిలిండర్కి? 2 సర్కిల్స్ ఉన్నాయన్నమాట. ఏ సిలిండర్ హ్యాస్ 2 సర్కిల్స్, టాప్ అండ్ బాటమ్. టాప్న ఒక సర్కిల్ ఉంది, బాటమ్ ఒక సర్కిల్ ఉంది. ఇప్పుడు ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి? ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ మనకు తెలుసు పై ఆర్ స్క్వేర్ అని, స్క్వేర్ యూనిట్స్. పెరిమీటర్ ఆఫ్ ఏ సర్కిల్ ఫార్ములా ఏంటి? పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు 2πr. ఇప్పుడు లాటరల్ సర్ఫేస్ ఏరియా, మనకి ఏరియా ఆఫ్ సర్కిల్ తెలిసింది, పెరిమీటర్ తెలిసింది. ఈ రెండింటిని బేస్ చేసుకుని లాటరల్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ అంటే పెరిమీటర్ ఇంటూ హైట్, అదే లాటరల్ సర్ఫేస్ ఏరియా. పెరిమీటర్ అంతా 2πr ఇంటూ హెచ్, హైట్. దీన్నే లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటాం, స్క్వేర్ యూనిట్స్. లాటరల్ అంటే మీనింగ్ ఏంటి? ఈ సైడ్స్ అనమాట. ఈ సైడ్స్ ఇండికేట్ చేసేది లాటరల్ సర్ఫేస్ అంటాం. లాటరల్ సర్ఫేస్ మీనింగ్ ఏంటి? సిలిండర్ యొక్క సైడ్ భాగాన్ని లాటరల్ సర్ఫేస్ అంటాం. అంటే టాపు బాటము ఉండవు. లాటరల్ సర్ఫేస్ ఏరియాలో టాప్ ఉండదు, బాటమ్ ఉండదు, ఓన్లీ సైడ్స్ మాత్రమే ఉంటాయి. సైడ్స్ ఎలా ఉంది? ఒక రౌండ్ షేప్ లో ఉంది, ఆ రౌండ్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ మీకు తెలియడం కోసం ఇంకా క్లియర్ గా చూపిస్తున్నాను, డయాగ్రామేటికల్ గా చూడండి. ఇదిగో ఇది సిలిండర్. పైన సర్కిల్ ఉంటుంది, కింద సర్కిల్ ఉంటుంది. పైన ఒక సర్కిల్, కింద ఒక సర్కిల్, అంటే టాపు బాటము. ఇలా కంప్లీట్ చేసేది ఒక సిలిండర్. ఈ పైనుంచి కింద వరకు ఉండేదాన్ని దీని హైట్ అంటాము. చూడండి, టాపు ఉంది, బాటము ఉంది. టాపు ఉంది, బాటము ఉంది సిలిండర్కి. దీన్ని హైట్ అని చెప్పి అంటాం. ఈ ఎల్లో మార్క్, ఎల్లో లైన్ ఏదైతే ఉందో అది హైట్ అంటాము. అంటే ఒక సిలిండర్ని ఎలాగా ఒక రెక్టాంగులర్ షేప్లో ఉండే ఒక పేపర్ని కనుక తీసుకున్నట్లయితే ఆ పేపర్ని ఇలా ఫోల్డ్ చేస్తే వచ్చేదే మనకి సిలిండర్. అంటే టాప్లోనూ సర్కిల్ షేప్ వస్తుంది, బాటంలోనూ సర్కిల్ షేప్ వస్తుంది. అందుకే టాపును బాటమును మనం కౌంట్ చేస్తాము టోటల్ సర్ఫేస్ ఏరియాలో. సిలిండర్ యొక్క సైడ్ పార్ట్ని లాటరల్ సర్ఫేస్ అని చెప్పి మనం అంటాం. ఇక టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే చూద్దాం. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి? 2 ఇంటూ బేస్ ఏరియా ప్లస్ లాటరల్ సర్ఫేస్ ఏరియా. అది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ కి ఫార్ములా. 2 ఇంటూ బేస్ ఏరియా అంటే ఇందాక మనం చెప్పుకున్నాం, సిలిండర్కి టాపు బాటము ఉంటాయని. అంటే టాప్లో ఒక సర్కిల్ ఉంటుంది, బాటంలో ఒక సర్కిల్ ఉంటుంది, 2 సర్కిల్స్ ఉంటాయి. కాబట్టి 2 బేస్ ఏరియా అని చెప్పాను, అంటే 2 సర్కిల్ ఏరియాస్ అనమాట. 2 ఇంటూ బేస్ ఏరియా అంతా πr² ప్లస్ లాటరల్ సర్ఫేస్ ఏరియా అంతా 2πrh. ఇప్పుడే ఫైండ్ అవుట్ చేసాం. 2
ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, 2 కామన్ తీద్దాం. ఇక్కడ పై ఉంది, ఇక్కడ పై ఉంది, పై కామన్ తీద్దాం. ఆర్ స్క్వేర్ అంటే 2 ఆర్లు ఉన్నట్టు, ఒక ఆర్ కామన్ తీద్దాం. ఇక్కడ కూడా ఆర్ ఉంది కాబట్టి ఆర్ స్క్వేర్ అంటే 2 ఆర్లోంచి ఒక ఆర్ బయటకు వస్తే ఇంకొక ఆర్ ఉంది ప్లస్ హెచ్ అంటే 2πr ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ అనేది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ యొక్క ఫార్ములా, స్క్వేర్ యూనిట్స్. ఇక వాల్యూమ్ అంటే ఏంటి చూద్దాం. వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ వాల్యూమ్ అంటే కెపాసిటీ అనమాట. ఫార్ములా అంటే పై ఆర్ స్క్వేర్ హెచ్ అంటే ఏరియా ఇంటూ హైట్ అని. వాల్యూమ్ అంటే ఏరియా ఇంటూ హైట్. ఏరియా బేస్ ఏరియా ఇంటూ హైట్. బేస్ ఎలా ఉంది, సర్కిల్ షేప్లో ఉంది. హైట్ ఎంత ఉంటే ఎంత, అదే పై ఆర్ స్క్వేర్ హెచ్ అంటే. ఇది బేస్. ఇక్కడ మీకు సర్ఫేస్ ఏరియా అంటే ఏంటంటే డయాగ్రామ్తో సహా చూపించాను చూడండి. బేస్లో ఉండేది బేస్ రేడియస్, ఈ బేస్ రేడియస్ దగ్గర నుంచి పై వరకు ఉండేది హైట్. ఇక లేటరల్ సర్ఫేస్ ఏరియా ఎలా వచ్చింది అనేది కింద ఈ డయాగ్రామ్లో చూడండి. సైడ్ ఏరియానే లేటరల్ సర్ఫేస్ ఏరియా అంటాము. నేను పైన ఎక్స్ప్లెయిన్ చేసిందంతా కింద మీకు డయాగ్రమాటికల్గా ఇచ్చాను, చూసి నేర్చుకోండి. వాల్యూమ్ అంటే ఆక్యుపైడ్ ఏరియా. అప్పుడు యాక్చువల్గా సిలిండర్ హైట్ పైనుంచి కింద వరకు ఉంటుంది హైట్ యాక్చువల్గా. కానీ మనం వాల్యూమ్ కట్టవలసింది అందులో ఉండే లిక్విడ్ యొక్క వాల్యూమ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ సిలిండర్లో లిక్విడ్ ఎంతవరకు అయితే ఉందో అది హైట్ అవుతుంది. అంటే ఇక్కడి నుంచి ఇంతవరకు ఉండేదాన్ని మాత్రమే హైట్ కింద తీసుకోవాలి ఈ వాల్యూమ్లో ఉండే లిక్విడ్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి. అంతేగాని టోటల్ హైట్ తీసుకోకూడదు. అంటే వాటర్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే ఫిల్ అయ్యిందో అదే అన్నమాట హైట్. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉండేది హైట్. అంటే బేస్ ఏరియా మాత్రమే ఇందులో కౌంట్ చేస్తాము, టాప్ ఏరియా కౌంట్ చేయం. ఎందుకు, బేస్లోనే మీరు ఫిల్ అయ్యి ఉంటుంది కాబట్టి. అందుకే పై ఆర్ స్క్వేర్ అన్నాం. పై ఆర్ స్క్వేర్ ఇంటూ హైట్. హైట్ అంటే ఈ హైట్లో ఎంతవరకు అయితే ఫిల్ అయ్యిందో ఆ హైట్ అనమాట. అందుకు పై ఆర్ స్క్వేర్ హెచ్ అని మాత్రమే అంటాం. సిలిండర్కి వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే ఫార్ములా బాగా గుర్తుకు పెట్టుకోవాలనుకుంటే పిఎస్ఆ గుర్తుపెట్టుకోండి. పిఐ పై జెడ్ని ఆర్ స్క్వేర్ అనుకుంటే 2 జెడ్లు ఉన్నాయి కాబట్టి ఆర్ స్క్వేర్, ఏ అంటే హెచ్, పై ఆర్ స్క్వేర్ హెచ్, పై ఆర్ స్క్వేర్ హెచ్. పిఎస్ఆ గుర్తుపెట్టుకుంటే సిలిండర్ ఆఫ్ వాల్యూమ్ గుర్తుంటుంది. కోన్ యొక్క ఫార్ములా చూద్దాం. కోన్, ఈ కోన్కి బాటము సర్కిల్ షేప్లో ఉంటుంది. సో కోన్ బాటం ఎలా ఉంటుంది, సర్కిల్ షేప్లో ఉంటుంది. అంటే మనకి సర్కిల్ యొక్క ఏరియా తెలుసు, ఏరియా ఆఫ్ సర్కిల్. ఫార్ములా పై ఆర్ స్క్వేర్. స్క్వేర్ యూనిట్స్. యూనిట్స్ అంటే ఒక మెజర్మెంట్ అనమాట. అది మీటర్స్ అన్నా సెంటీమీటర్స్ అన్నా అవ్వచ్చు. ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్ వరకు ఉండేదాన్ని స్లాంట్ హైట్ అంటాం. దాన్ని ఎల్లతో ఇండికేట్ చేస్తాం. ఇక్కడ ఈ కోన్లో వెర్టిసెస్ నుంచి సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ వరకు ఉండేదాన్ని హైట్ అంటాము. సర్కిల్ యొక్క సెంటర్ పాయింట్ నుంచి దీని సర్ఫేస్ వరకు ఉండేదాన్ని రేడియస్ అంటాము. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూజ్ చేసుకుని ఎల్ యొక్క వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దీన్ని పైథాగరస్ థియరం ప్రకారము ఎస్ స్క్వేర్ ప్లస్ ఎస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపాటెన్యూస్ స్క్వేర్ అని ఒక ఫార్ములా మనకు తెలుసు, ఒక పైథాగరస్ థియరం ప్రకారం. అంటే ఒక ఎస్ స్క్వేర్ అంటే హెచ్ స్క్వేర్, ఇంకో ఎస్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్, హైపాటెన్యూస్ స్క్వేర్ అంటే ఎల్ స్క్వేర్. అంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. ఈ స్క్వేర్ ఇటువైపుకి వెళ్తే రూట్ అవుతుంది అనమాట. ఎల్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. ఈ ఎల్ని స్లాంట్ హైట్ అంటాం అని చెప్పుకున్నాం కదా. స్లాంట్
height of a cone. L is equal to square root h square plus r square. ఇది స్లాంట్ హైట్. స్లాంట్ హైట్ ఇలా వస్తుంది అనమాట. దీన్ని బేస్ చేసుకొని మనం స్లాంట్ హైట్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక లాటరల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏంటో చూద్దాం. లాటరల్ సర్ఫేస్ ఏరియా అన్న కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అన్న ఒకటే, గుర్తుపెట్టుకోండి. అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ఫార్ములా అంటే పై ఆర్ ఎల్. ఎల్ అంటే స్లాంట్ హైట్ అనమాట. ఇక టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం, లాటరల్ సర్ఫేస్ ఏరియా ప్లస్ బేస్ ఏరియా. లాటరల్ సర్ఫేస్ ఏరియా అంతా పై ఆర్ఎల్, బేస్ ఏరియా అంతా పై ఆర్ స్క్వేర్. ఇక్కడ పై ఆర్ ఉంది, ఇక్కడ పై ఆర్ ఉంది. పై ఆర్ కామన్ తీస్తే పై ఆర్ ఇంటూ ఎల్ ప్లస్ ఆర్. ఇది టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ కోన్ యొక్క ఫార్ములా. ఇక వాల్యూమ్ ఆఫ్ కోన్ 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఈ వాల్యూమ్ అనేది సిలిండర్లో 1/3 పార్ట్ ఉంటుంది. కోన్ యొక్క వాల్యూమ్ సిలిండర్లో 1/3 పార్ట్ ఉంటుంది. అది పై ఆర్ స్క్వేర్ హెచ్ అయితే ఇది 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇలా ఉన్న ఒక పేపర్ని తీసుకుని దాన్ని ఇలా రౌండ్గా కనుక మనము మడత పెడితే వచ్చేదే కోన్. లాటరల్ సర్ఫేస్ అంటే ఏదైతే ఇలా మనము కోన్లో తయారు చేస్తున్నాము అది లాటరల్ సర్ఫేస్ అనమాట. అంటే సైడ్ పార్ట్ అనమాట. ఈ చివరి నుంచి ఈ చివరి వరకు ఉంటే సైడ్ పార్ట్ అనమాట. దాన్ని లాటరల్ సర్ఫేస్ అంటాం. ఈ కోన్కి ఒకటే బేస్ ఉంటుంది. ఆ బేస్ సర్కిల్ షేప్లో ఉంటుంది. ఈ ఎల్లో షేప్లో ఉండే స్లాంట్ హైట్. మనం ఇందాక చెప్పుకున్నాం కోన్ యొక్క వాల్యూము సిలిండర్ వాల్యూమ్లో 1/3 పార్ట్ ఉంటుందని. ఇదిగో సిలిండర్ వాల్యూమ్ పై ఆర్ స్క్వేర్ హెచ్ అయితే కోన్ యొక్క వాల్యూమ్ 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ కోన్ ఫార్ములా మళ్ళీ ఇక్కడ మీకు అర్థం అవడం గురించి వివరంగా ఇక్కడ రాయడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేస్తే తర్వాత చేయబోయే వీడియోలు, ట్రిక్లు మీకు బాగా ఉపయోగపడతాయి. Please do subscribe, share, like and click on bell icon.